హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026లో జరిగే ఎగ్జామ్స్కి అయితే టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో మనం వచ్చేసి డే 3 టార్గెట్స్ అయిపోయాయని అనుకుంటున్నాను అందరివి. సో మనం వేసుకున్నది 10 డేస్ టైం టేబుల్ అండి. 10 డేస్కి వేసుకున్నాం టార్గెట్స్. సో డే 3 అందరు కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం డే 4లో ఉన్నామండి. డే 4 యొక్క మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో అలాగే అంతకంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలండి. ఆల్మోస్ట్ ఆల్ అందరికి తెలిసే ఉంటుంది. ఏంటంటే మనకి ఆర్ఆర్బీ బోర్డ్ నుంచి కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చేశారు. సో అవి ఏ ఎగ్జామ్స్ అంటే జేఈకి ఇచ్చేసారండి. గ్రేడ్ 1 గ్రేడ్ 3కి ఇచ్చారు. అండ్ ఏఎల్పికి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారండి. పారామెడికల్ వాళ్ళకు కూడా ఇచ్చారు. సో వీళ్ళందరికీ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. సో దీని గురించి ఫుల్ వీడియో అనేది నేను చేసి అప్లోడ్ చేశానండి. నిన్ననే అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చెక్ చేయకపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీటి ఎగ్జామ్ డేట్స్ బట్టి మన ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా తొందరలోనే ఉంటాయని చెప్పేసి అనిపిస్తుంది. సో మేబీ నాకు ఈ ఎగ్జామ్స్ డేట్స్ని బట్టి మన ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా మే ఆర్ జూన్లో జరగడానికి ఛాన్స్ అయితే ఉందండి. సో ఇది నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే, ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. బట్ వీటి గురించి అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది బోర్డు నుంచే. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చాలామంది కామెంట్ అయితే చేశారు. మే ఆర్ జూన్లో నేనైతే అనుకుంటున్నాను, బట్ కన్ఫామ్ అయితే కాదండి. ఓకేనా, నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఓకే, సో ఈరోజు మనం వీడియో టార్గెట్స్లోకి వెళ్ళిపోదాం. సో దీని ప్రకారం మీరు మే ఆర్ జూన్ని పెట్టుకొని ప్రిపేర్ అయితే చాలా బెస్ట్. మేబీ నాకు తెలిసి తొందరలోనే ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వచ్చు, అనౌన్స్ చేయొచ్చు, చూద్దాం. ఓకేనా, సో అది పక్కన పెట్టేస్తే ఈరోజు మనం డే 4లో ఉన్నామండి. డే 4లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో రీజనింగ్ నుంచి ర్యాంకింగ్ అండి. దీని నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేది ఇస్తారు ఖచ్చితంగా. సో ప్రిపేర్ అవ్వండి, ఈజీగానే ఉంటుంది ర్యాంకింగ్ అనేది. సో మనకి ఎక్కడ +1 చేయాలి, ఎక్కడ -1 చేయాలని కనుక తెలిసిపోతే ఈ ప్రాబ్లం ఇక్కడ నుంచి 1 to 2 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు ఈజీగా. ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను ర్యాంకింగ్ మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అథమెటిక్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ ఇచ్చాను. సో దీని నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఏప్రిల్. సో ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఏప్రిల్ విత్ థీమ్స్. ఓకేనా, విత్ థీమ్స్తో సహా నేర్చుకోండి, యూజ్ఫుల్ అవుతాయి. సో ఈ 12 మంత్స్ ప్లస్ థీమ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈజీగానే ఉంటాయి కాబట్టి నేర్చుకోండి, యూజ్ అవుతాయి. సో 1 to 2 క్వశ్చన్స్ అనేవి మీ చేతిలో ఉన్నట్టే. ఓకేనా, దట్టు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చూడండి, ఇంకా ఎక్కువ యూజ్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి ప్రెసిడెంట్ గురించి చదవండి. ప్రెసిడెంట్ గురించి చదవండి. 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి, కన్ఫామ్గా చెప్పలేను, బట్ ఛాన్స్ అయితే ఉంది ప్రెసిడెంట్ గురించి. ఓకేనా, నెక్స్ట్ హిస్టరీ నుంచి జైన మతం. సో హిస్టరీ నుంచి జైన మతం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మనకి సింధు నాగరికత మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత వేద నాగరికత, దాని తర్వాత జైన మతం. సో దీని తర్వాత బౌద్ధ మతం వస్తుంది. ఈ జైన మతం ఆర్ బౌద్ధ మతం నుంచి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి లైట్గా పైన చూసుకున్నా సరిపోతుంది. సో మన ఛానల్లో వీడియో ఉందనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అక్కడ నేను మెన్షన్ చేశాను మీకు. సో యూజ్ అవుతుందంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. సో ఈ కరెంట్ అఫైర్స్ అయితే చాలా వెయిటేజ్ తీసుకుంటుంది. లాస్ట్ టైం జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో చాలా వరకు కరెంట్ అఫైర్స్ చాలా టఫ్, చాలా అంటే ఒక 9 months కరెంట్ అఫైర్స్ గురించే ఇచ్చారు. అండ్ ఎక్కువ మార్క్స్ కవర్ చేశారు, అంటే 10 to 15 మార్క్స్ అక్కడ నుంచే ఇచ్చారు. చాలామంది ఏమనుకున్నారంటే అన్ని ఇవ్వరు అనుకున్నారు, బట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకొని నోట్స్ అయితే రాసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ ఫోకస్ చేసి టాపిక్స్ చూసుకొని కరెంట్ అఫైర్స్
క టాపిక్స్ రాసుకుంటే రివిజన్‌కనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వీటి గురించి మీరనేది మార్క్ టెస్ట్ గనక రాస్తే మార్క్ టెస్ట్ అంటే అదండి చాప్టర్ వైస్ టెస్ట్ గనక రాసారనుకోండి, మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారని చూసుకుంటే ఇన్‌కేస్ మీరు ల్యాగ్ అవుతుంటే గనక అంటే మీరు ఆ క్వెషన్స్ చేయలేకపోతుంటే అవి ఒకసారి మళ్ళీ క్లాసెస్ వినడం గానీ, లేదా రివైజ్ చేయడం గానీ చేసుకుంటే మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా? సో, కంపల్సరీ మార్క్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. ఇది ఫైనల్‌లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఫైనల్ అయితే టైమ్ మేనేజ్‌మెంట్ ఆర్ టైమ్ మేనేజ్‌మెంట్ నెగెటివ్ మార్కింగ్ అయితే తగ్గడానికి యూజ్‌ఫుల్ అవుతుంది.